వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మగవాళ్ళకున్న అతి పెద్ద వీక్నెస్ ఏంటంటే మహిళలకు లొంగిపోవడం. ఈ అవకాశాన్ని కొంతమంది మహిళలు సద్వినియోగం చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. మగవారితో రిలేషన్షిప్లో ఉంటూ వారి దగ్గర డబ్బులు దోచేస్తున్నారు. తాజాగా ఒక సంఘటన జరిగింది బెంగళూరులో. అదేంటో మీ దృష్టికి తీసుకొస్తాను. బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్లో శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తుంది. ఇదే ప్రాంతానికి చెందిన వ్యాపారి తన పిల్లలను 2023లో ఆ స్కూల్లో చేర్చారు. ఈ క్రమంలో ఆయనతో శ్రీదేవికి పరిచయం అయింది. పాఠశాల నిర్వహణ, ఇతర అవసరాలకు 2 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని 2024లో తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం కాస్త ముందుకెళ్ళింది. మొదట్లో ఆ అమ్మాయిని ఒక ముద్దు అడిగితే 50,000 వసూలు చేసింది. అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో వ్యాపారి అడగడంతో ఏం కావాలో చెప్తే ఒకేసారి ఫైనాన్స్ వ్యవహారాలు సెటిల్ చేసుకుందామని శ్రీదేవి ప్రతిపాదించింది. అయితే సరే రిలేషన్లో ఉందామని చెప్పి అత్యవసరంగా 15 లక్షలు అడిగి తీసుకుంది. ఫిబ్రవరిలో మరోసారి డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో విసుగు చెందిన వ్యాపారి ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మార్చి 12న వ్యాపారి భార్యకు శ్రీదేవి ఫోన్ చేసి మీ పిల్లల టీసీలు ఇస్తాం, మీ భర్తను పంపించండి అని సూచించింది. ఈ మేరకు ఆయన పాఠశాల వద్దకు వెళ్ళేసరికి బీజాపూర్కు చెందిన రౌడీ చీటర్లు గణేష్ కాలే, సాగర్ మొరే అక్కడ ఉన్నారు. అయితే అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం తర్వాత వ్యాపారి ఇంటికి వెళ్ళి ₹1 కోటి డిమాండ్ చేశారు. చివరికి 20 లక్షలు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్గా ₹1,90,000 తీసుకొని వదిలేశారు. మార్చి 17న వ్యాపారికి శ్రీదేవి ఫోన్ చేసి 50 లక్షలు ఇస్తే అశ్లీల వీడియోలు, చాటింగ్ డిలీట్ చేస్తాను, లేదంటే మీ భార్యకు పంపుతానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో వ్యాపారి సిసిబి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవితో పాటు గణేష్ కారే, సాగర్ మొరేను అరెస్ట్ చేశారు. మగవాళ్ళ వీక్నెస్ను కొంతమంది ఆడవారు ఎలా సొమ్ము చేసుకుంటున్నారో ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ మహిళ ఎంత ఈజీగా ఆ వ్యాపారి దగ్గర డబ్బులు దోచుకోవాలని చూసిందో జరిగిన విధానం చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఒక ముద్దు పెట్టినందుకు ₹50,000 తీసుకుంది. అలాగే రిలేషన్షిప్లో ఉందామని చెప్పి 15 లక్షల వసూలు చేసింది. తర్వాత నా దగ్గర ఉన్న అశ్లీల వీడియోలు, మీరు నాతో చేసిన చాటింగు మీ భార్యకు పంపకుండా ఉండాలంటే మరో ₹50 లక్షల ఇవ్వాలి అని వ్యాపారిని డిమాండ్ చేసింది ఆ మహిళ. కొంతమంది మహిళలు డబ్బులకు ఆశపడి ఇలా చేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు చూసినప్పుడు మగవారు కొంతవరకైనా తెలుసుకొని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.